చాలా ఆటంకాలు ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఎంతోమంది తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా మనము ఆశతో పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళాలి, విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. బైబిల్లో ఒక చక్కని ఉదాహరణ ఉంది. లోకాసు వార్త 17:14 వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి అనే మాట ఉంది. ఎవరు? కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు ఏం వారితో చెప్పారు, మీరు యాజకుల యొద్దకు వెళ్ళండి, మిమ్మల్ని మీరు కనుపరుచుకోండి అని చెప్పిన తర్వాత వారు వెళ్ళుచుండగా వారికి ఏమైందట? స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం. ప్రభువా, నీ దగ్గరకు వచ్చాం కదా, నువ్వు బాగు చేస్తావేమో, స్పాట్లో మాకు ఆ హీలింగ్ జరుగుతుందేమో అనుకుంటే నీవేమో యాజకుల దగ్గర వెళ్ళమంటున్నావేంటి అని వారు ప్రశ్నించలేదు, అక్కడ ఆగిపోలేదు. ప్రభు చెప్పినట్లుగా వారు వెళుతుండగా వారు శుద్ధులైరి.